గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఒక వీడియో చూశానండి. చాలా చాలా బాధ అనిపించింది. మీరందరూ కూడా చూసే ఉంటారు ఈ పాటికి. ఒక వ్యక్తి మేడారం జాతరలో బన్నులో పాలకోవా అమ్ముతున్నాడు. ఆ వ్యక్తిని ఒక తేజస్వి న్యూస్ అంట, నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఆ ఛానల్ పేరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్నారంట. వాళ్ళు అతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారంట. ఇంట్రాగేషన్ చేసి పోలీసులకు పట్టిస్తారంట. అది వాళ్ళ డ్యూటీ అంట. ఇంకా వచ్చే కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలండి. ఎందుకంటే చెడ్డ మాటలు మాట్లాడడం భావ్యంగా ఉండదు కాబట్టి. ఒకసారి రెండు వీడియోలు చూపిస్తానండి. కడుపు తరుక్కుపోతుంది. ఒకసారి వాళ్ళు ఆ వ్యక్తిని, ఆ బన్ అమ్మే వ్యక్తిని ఎలా ప్రశ్న అడుగుతారో ఒకసారి చూడండి. ఎంతమంది వచ్చారు బ్యాచ్? మేము ఇద్దరు వచ్చినా సార్. అంతే సార్. బ్యాచ్ ఎంతమంది చూపియాలా అంటే వేరే వేరే సార్ వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ డేట్ చూపించిన వాటి మ్యానుఫాక్చరింగ్ ఇది పట్టుకో అంటున్నాడు. మ్యానుఫాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి డయల్ 100 కాల్ చేసి పట్టించేది మూసేస్తాం. మేము కూలి అమ్ముతున్నాం సార్. మాది కాదు సార్ అది. మేము కూలి అమ్ముతున్నాం సార్. కూలి అమ్ముతున్నాం. కూలి అమ్మి ఓన్లీ చంపుతావు. ఎవరిని చంపుతావు? ఆధార్ కార్డు చూపి ఒకసారి. ఆధార్ కార్డు లేదు సార్ అక్కడ. ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? అర్థం కాలే. అమీన్కి వచ్చినాం సార్. అమీన్కి వచ్చినాం సార్. ఆధార్ కార్డు అనేది ఉంటాయి. ఆధార్ కార్డు వెరీ షూర్. ఆధార్ కార్డు సార్. ఆ తేజస్వి మీడియాని మైకు పట్టుకున్న వ్యక్తి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్నాడంటండి. ఎవరిపైన అంటే పొట్టకూటి కోసం, బతుకు తెరువు కోసం కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళను వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ బన్నులకి ఎక్స్పైరీ డేటు ఉండాలంట. ఆ బన్నుల పైన ఆ బన్నులు ఎన్ని వేలు అమ్మేవు నువ్వు, నీ ఆధార్ కార్డు ఉందా, నీ ఫోన్ నెంబర్ ఉందా, ఆధార్ కార్డు లాక్కోకుండా నువ్వు ఎలా వస్తావు, షో యువర్ ఆధార్ కార్డ్, గివ్ మీ యువర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అన్నది ఇట్స్ ఎ ఐడెంటిటీ కార్డ్ అండి, పర్సనల్ కార్డ్. ప్రతి గొట్టంగాడికి చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సందర్భంగా నా ఆంధ్ర రాష్ట్ర లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒకటి చెప్తున్నాను, ఎవరిని మీరు సార్ అని పిలవకండి. ఎవడు మీకంటే తోపు కాదు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి గౌరవం ఇచ్చి సార్ అని పిలుస్తుంటే వాళ్ళ కొమ్ములు వస్తాయి, వాడు విపరీతంగా రెచ్చిపోవడం మొదలు పెడతాడు. వీళ్ళు జర్నలిస్టులా అండి? ఇవి టీవీ ఛానల్లా? ఇప్పుడు అసలు ఆ జర్నలిస్ట్ ఎవడండి డిసైడ్ చేయడానికి? అంటే ఆధార్ కార్డు పెట్టుకొని అమ్మాలనా? అక్కడ ఏ రూల్స్ ప్రకారం అమ్మాలి, ఏ రూల్స్ ఉన్నాయన్నది అమ్మేవాడికి వదిలేయండి. ఈ జర్నలిస్ట్కి తెలుసా? ఈ జర్నలిస్ట్కి తెలుసా? ఆ అమ్మే వ్యక్తి అతను ఏమన్నా దొమ్మీలు దోపిడీలు చేస్తున్నాడా? కాదండి. 10 రూపాయలకు ఒక బన్ను పాలకోవా అమ్మేవాడు ఎవరి ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తాడు, ఎవరిని చంపాలని చేస్తాడండి? పొట్టకూటి కోసం. పొట్టకూటి కోసం అతను చేస్తున్నాడు. ఇంట్రాగేషన్ చేస్తాడంట. వీళ్ళు ఇంట్రాగేషన్ చేసి ఆ చుట్టుపక్కల అంతా చేరి వీడియోలు తీస్తున్నారు అంటే ఆ వ్యక్తి ఫుల్ అక్కడ చూస్తే మీరు ఎవ్వరికి కూడా చెమట్లు కారట్లేదండి. ఆ వ్యక్తి కంగారు పడుతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే అతను పాపం ఉదయం నుంచి నిల్చొని పనిచేయడమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాగా కంగారు పడుతున్నాడు. చుట్టూ జనాలు చేరి ఏదో కెమెరాలు చూపించి ఇవన్నీ చేస్తుంటే ఎవరికైనా కంగారు వస్తుంది. ఒక మహిళ, అక్కడ పక్కనున్న మహిళ ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతుందో చూడండి. ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా మరి లెక్కడోళ్ళని మనకు తెలుస్తుంది? ఏం కలిపేసి పోతున్నారని మనకి ఏం తెలుస్తుంది? ఏం కలిపేసి మమ్మల్ని అందరినీ తినబడతారు కదా, మీరు ఎందుకు తింటున్నారు? మేము కూడా తింటాం బిడ్డ, అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబరైతురు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. పదుల సంఖ్యలో గుమికూడి ఒక వ్యక్తిని బలిపశువుని చేస్తూ అతన్ని బెదిరిస్తూ ఆమె ఒక ప్రశ్న అడిగింది, నువ్వు తినొచ్చు కదా అనే లోపే అతను తిన్నాడు. తింటుంటే మళ్ళీ
మరి నువ్వు తింటున్నావు ఓకే, ఎందుకు గాబరా పడుతున్నావు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫెయిల్ అయింది, సెకండ్ క్వశ్చన్ మాట్లాడి ఇప్పుడు వ్యూస్ కోసము లేకపోతే ఆ ఛానల్ పబ్లిసిటీ కోసము ఆ సెన్సేషనలిజం అనే ఆ దరిద్రం కోసం పాకులాడుతూ వీళ్ళు చేసే పనులండి. అసలు ఆ వ్యక్తి ఇంకా ఏడుపు ఒకటి తక్కువ. నేను ప్రతిసారి మీకు చెప్తా ఉంటాను అండి, ఆకాశ హర్మ్యాలు వస్తే అవి అభివృద్ధికి సంకేతాలు కాదండి. జీవన విధానాలు, మెరుగైన జీవన విధానాలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు అతన్ని అడుగుతున్నారు, నీ ఆధార్ కార్డు ఏంది, నువ్వు ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు పెట్టుకోవచ్చని. ఆ పర్మిషన్ ఇచ్చేవాడు ఎవడు ఆ పర్మిషన్ ఇచ్చేది? నేను అడుగుతున్నా, ఆ యాంకర్లని వాళ్ళని నేను అడుగుతున్నా, ఆ పర్మిషన్ ఇచ్చేది ఎవడు? ఆ పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఆ కూలి పని చేసుకునే వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగాలి, ఎవడు ప్రోటోకాల్స్ పాటిస్తున్నాడు, ఆ వ్యక్తికి ఉద్యోగం ఇప్పించేదో లేకపోతే ఆ బండి నడుపుతున్నాడు అంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ ఉండాలి, ఉంటే నువ్వు నడపొచ్చనే ప్రోటోకాల్ చెప్పేది ఎవడు? గవర్నమెంట్ బాధ్యత అండి. ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఇప్పించడం గవర్నమెంట్ బాధ్యత. ఇప్పించకపోయినా మీరు ఎలా బ్రతకాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇప్పించడం గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయం చేయదలుచుకోలేదండి ఈ విషయాన్ని. నేను ఒకటే చెప్పేది, ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా తెలియాలంటే ప్రతిదీ వాడే తెలుసుకుంటే అంత తెలివితేటలు అందరికీ ఉండవండి. కానీ ప్రభుత్వాన్ని ఏలే వాళ్ళు, ఆ పొజిషన్కి వచ్చిన వాళ్ళు చేయగలరు. ఎందుకంటే అధికారులు అంతా ఉంటారు, వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ వ్యక్తికే కాదు, మైకులు పట్టుకొని తిరుగుతున్నారు చూడండి కొందరు, నీచమైన వ్యక్తులండి వాళ్ళు. ఇంకా వాళ్ళు సమాజానికి వాళ్ళు చేటు, వీళ్ళు కాదు. ఈ సెన్సేషనలిజం పేరుతో ప్రతి ఒక్కడు ఒక ఛానల్ పెట్టడము, ప్రతి ఒక్కడు గొట్టం పట్టుకోవడం, ప్రతి ఒక్కడు నాది ఛానల్ అన్న వాడేం జర్నలిజం చదివినాడు, ఓనమాలు తెలిసిండవు, వాళ్ళ బతుకులకి ఏమి తెలిసిండవు. వాళ్ళు పోయి అసలు ఇంకొకసారి నేను చెప్తున్నానండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఎవడైనా నీ ఆధార్ కార్డు చూపించండి అంటే అధికారులు, పోలీసులు లేకపోతే నీ ఐడెంటిటీని గుర్తుపెట్టడానికి ఎవరైనా అడిగితే తప్ప చెంపకేసి కొట్టండి, దవడ కేసు కొట్టండి. నువ్వు ఎవడరా నా ఐడి కార్డు అడగడానికి అని చెప్పేసి దవడ పగలగొట్టండి. ఐడి కార్డు ఈజ్ పర్సనల్, ఎవరికైనా ఎందుకు చూపిస్తాం? దారిన పోయే దానయ్య అంత నీ ఐడి కార్డు చూపిస్తా గూబ పగలగొట్టండి చెప్తున్నా. అంటే పల్లెటూరు వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఏమీ తెలియని అమాయకులు చూస్తేనే రోషం పౌరుషం పొడుచుకొస్తుందా? పొడుచుకొస్తుందా? ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళమనండి, ఈ తేజస్వి మీడియాను పెట్టి 5 స్టార్ హోటల్లో నేను చెక్ చేస్తాను, అక్కడ ఫుడ్ సేఫ్టీ నేను చెక్ చేస్తానని చెప్పండి. ఆడ తన్నుతే యుద్ధలు వచ్చి పడతారు. అదే మేడారం జాతరలో వచ్చి పడతారు వాళ్ళు. ఇక్కడ ప్రతిదీ ఏమైతుందంటే అండి సమాజంలో నాకు బాధ కలిగేది కూడా ఎక్కడంటే, ఇప్పుడు పేదవాడైతే వాడిని చూసే విధానము, వాళ్ళ గురించి మాట్లాడే విధానము, వాళ్ళపైన అజమాయిషి చెలాయించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. డబ్బున్నోడైతే ఒకలాగా, డబ్బు లేనోడు పేదోడైతే ఒకలాగా. దరిద్రం అండి. అది ఉన్నంత వరకు నేను చెప్తున్నా కదండి. ఇది నేను ప్రతిసారి కోపంతోనో ఇది చెప్పేది కాదండి, ప్రజలు తెలుసుకోవాలని చెప్తున్నా. ఆ దరిద్రం ఉన్నంత వరకు మనది అభివృద్ధి చెందిన దేశం కానే కాదండి. ఎందుకంటే నేను అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూశాను. నేను ఇప్పుడు మా క్లినిక్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నీకెంత వస్తుంది నాకెంత వస్తుంది అని అడగరు. ఇప్పుడు మాకంటే తక్కువ జీతం వచ్చేవాళ్ళు ఉంటారు, అందరికీ ఒకే స్కేల్ రాదు. ఇప్పుడు నర్సు కానీ రిసెప్షనిస్ట్ కానీ వాళ్ళకు ఒక డాక్టర్ కంటే తక్కువ వస్తుంది. కానీ బయటికి వెళ్తే ఏదైనా మేము ఒక ఫంక్షన్ లాగానో లేకపోతే గెట్ టుగెదర్ లాగో బయటికి వెళ్తే, ఇప్పుడు 100 పౌండ్లు అయిందనుకోండి, అక్కడ 10 మంది ఉంటే 10 మంది 10 పౌండ్లు తీసి అక్కడ పెడతారు. ఎవరు కూడా నాకు ఇది నువ్వు ఇవ్వు అంటే, దట్ ఈజ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ సమానంగానే ఉంటారు. అక్కడ పనిచేసేంత వరకు డాక్టరు, నర్సు, రిసెప్షనిస్టు, క్లీనరు ఇట్లా ఉంటారు తప్పితే, వన్స్ 4:30 5:30 అయిపోగానే అందరం మనుషులమే. వాళ్ళు నన్ను పేరు పెట్టి పిలుస్తారు, నేను వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాను. గౌరవం అనేది ఉంటుంది, కానీ ఎవరిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నాకంటే పెద్ద కారులో మా నర్సు వెళ్తుంది, నాకు 4 బెడ్రూమ్ల హౌస్ ఉంటే వాళ్ళకి 5 బెడ్రూమ్ల హౌస్ ఉంది. అంటే ఇది ఆ సమసమాజ నిర్మాణం అనేది జరిగినప్పుడు అండి, అది ఎలా జరుగుతుంది? పేదవాడికి కూడా సరైన శిక్షణ ఇచ్చి, వాళ్ళు ఇప్పుడు అతను పాపం చాలా మంచి పని చేస్తున్నాడండి, కష్టపడి పని చేస్తున్నాడు. దొమ్మిలు, దోపిడీలు, లేకపోతే అడక్క తినడము, టోపీలు పెట్టడము, మోసం చేయడం ఇన్ని చేయట్లేదు. ఇప్పుడు అతను పోనీ పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఏ ప్రభుత్వం అతనికి చెప్తుంది పలానా చోటుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని?
రూల్స్ ఉండొచ్చు. ఎవరు పాటిస్తున్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఆ ఇంప్లిమెంట్ చేయట్లేదంటే తప్పు ప్రభుత్వాలు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అడిగేది ఏంటంటే, ఇట్లా ఛానల్స్ పెట్టుకొని ఏమి పర్మిషన్ లేకోకుండా ఒక గొట్టము ఒక కెమెరా ఉంటే చాలని నేను ఛానల్ పెట్టుకున్నా అని చెప్పేసి వాళ్లకు పర్మిషన్లు ఇవ్వకూడదండి. వాళ్ళపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. కేవలం సెన్సేషనిజం కోసం చేస్తున్న దౌర్భాగ్యపు పనులండి ఇవి. వాడు మాట్లాడతాడండి ఆ యాంకరు, నాకు ఒళ్ళు మండుతుంది ఇంకొక వీడియోలో. అసలు ఆ పదం విన్న తర్వాత నా బ్లడ్ బాయిల్ అవుతుందండి. ఆ వ్యక్తిని ఏమంటున్నాడో ఒక్కసారి ఇది వినండి. ఏమర్థమైందన్నా నీకు? అది సంగతి అంటున్నావు. ముస్లిం అనే మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. జాతరలో చిన్న బండి మీద అమ్ముకునే బండుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు. నువ్వు ఇదే క్వశ్చన్ ఒక బేకరీకి వెళ్ళి అడగలవా? ఏం పేరు నీ పేరు అంటే వలి అంటే అద్ది సంగతి అంట. అంటే అంటే ముస్లిం పేరు అయితే అద్ది సంగతి అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే తినే తిండి దగ్గర కూడా కులాలు మతాలు తీసుకురావాలనా? మనం మనుషులమండి. ఫస్ట్ వలి అయితేమి, పీటర్ అయితేమి, లేకపోతే సురేష్ రమేష్ ఎవరైతే ఏందండి? ఇట్లాంటివి చూసినప్పుడు మానవత్వం చచ్చిపోయింది అనిపిస్తుందండి. కానీ ఒకటి మాత్రం మనమందరం ప్రూవ్ చేయాలి. నేను ఆ వ్యక్తి నెంబర్ కూడా వేరే వాళ్ళ ద్వారా కనుక్కోవాలని చూశాను. మనం ఖచ్చితంగా ఆ వ్యక్తికి సహాయం చేద్దాం. నేను ఎక్కడో చూసిన వీడియో, మొత్తం బండ్లన్నీ పడేశారు, వాళ్ళకు ఏదో వచ్చే ఆ 10 రూపాయలు 20 రూపాయల లాభం కూడా లేకుండా చేశారు అని చెప్పేసి. సరే, ఎవరైనా అట్లా పాత బండ్లు అవన్నీ అమ్ముతుంటే అమ్మకూడదు అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టాలి. ఎక్కడెక్కడ స్టాల్స్ పెట్టుకోవచ్చు, ఏ ఫుడ్ పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ కొనొచ్చు, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండాలి అని చెప్పేసి సిస్టంలో మార్పులు తీసుకురావడం పెద్ద కష్టమేం కాదని తీసుకొని రావచ్చు. అప్పుడు అందరూ ఫాలో అవుతారు. ఎవడు నువ్వు రూల్స్ పెట్టేవాడే వాడు సరిగా పాటించకపోతే ఇంకా ఈ అమ్మే వాళ్ళు ఎవరు పాటిస్తారండి? పాటించే ఆస్కారమే లేదు. ఎట్లా పాటిస్తారు? ఇప్పుడు ఫలానా ఇది చేస్తే నీకు ఇంత ఫైను, ఎందుకంటే మేము ఆల్రెడీ మీకు తర్ఫీదు ఇచ్చాము, మీకు ట్రైనింగ్ ఇచ్చాము, మీరు చేయమని చెప్తున్నాము. రోబస్ట్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదండి. మళ్ళీ నేను చెప్తున్నాను కదా, రాజకీయాలు చేయడం కాదు, ఒక వ్యక్తిని తిట్టడం కాదు, ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళ బాధ్యత అది. వాళ్ళకి అన్ని తెలివితేటలుంటే వాళ్ళు, అంటే నేను చెప్పేది వాళ్ళని తక్కువ చేసి చేయడం కాదండి, వాళ్ళకి అవకాశాలు లేక, వాళ్ళు చదువుకోక వాళ్ళు పాలకోవ అమ్ముకుంటున్నారు. 10 రూపాయలు పాలకోవ. వాళ్ళకి అన్ని తెలివితేటలే ఉంటే పాలకోవ ఎందుకు అమ్ముతారండి? సింపుల్ థింగ్. వాళ్ళ మీద పడి ఆ వ్యక్తి, నేను మళ్ళీ 1-2 వీడియోలు చూశానండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లలకు కూడా అదే పాలకోవ తినిపిస్తున్నారు. అతను కూడా తిన్నాడు. ఎవరు మనుషుల్ని చంపాలా, ఆ చంపిన దాని వల్ల నాకు 10 రూపాయలు వస్తుందని ఎవరు ఆశించరండి. లోకల్గా ఎక్కడో బండ్లు తయారు చేస్తారు, ఆ బండ్లకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. తయారు చేసేవాడు ఎలా తయారు చేస్తున్నాడని వాళ్ళు ఫుడ్ అథారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి సరే నువ్వు సొంతంగా ఇచ్చేస్తున్నావు, ఇలా ప్రోటోకాల్ ఫాలో కావాలి, ఈ లైసెన్స్ ఉండాలి అని గవర్నమెంట్ చెప్తే సరిపోద్ది. వాళ్ళ ఫాదర్ ఒకసారి మాట్లాడుతున్నారు వినండి. ఖచ్చితంగా నేనైతే ఆ వ్యక్తికి మనకు తోచినంత నేను సాయం చేస్తాను. ఖచ్చితంగా ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నెంబర్ కనుక్కోవడానికి ట్రై చేశాను. మీకు ఎవరికైనా తెలిస్తే, వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళైతే drpradipreddy.chinta@gmail.comకి మీరు మెసేజ్ పెట్టండి నెంబరు. నేను ఖచ్చితంగా వారితో మాట్లాడతాను. మనకు చేతనైనంత సహాయం మనం చేద్దాం. అది మన బాధ్యత కూడా. మానవత్వం చచ్చిపోలేదు, కులాలు మతాలు కాదు, మనం ముందు మనుషులమని ప్రతి ఒక్కరూ మనం నిరూపించాలండి. దిస్ ఈజ్ అబ్సర్డ్, ప్యాథటిక్, హారెండస్ అండ్ డిస్గస్టింగ్ అండి. ఇలా చేయడము ఒక సామాన్యుని పట్టుకొని, అందులోనూ అతని పేరు వలి అంటే అద్ది సంగతి అని చెప్పేసి చేయడం అంతంగా దౌర్భాగ్యం కొట్టలేదు. వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. ఫుడ్ కోసం వచ్చినాం సార్. ఆ అమ్మ మేడల జాతర వ్యాపారం చేయడానికి, అంతేగాని మాకు ఏం కుట్రలేదు సార్. మేము బతికేది దీంట్లోనే, మా కడుపు కొట్టగానే చెప్పినా మేము. మాకేం వస్తుంది 10 రూపాయలు అంటే మా వ్యాపారము, అదే దీంట్లో మీద బతికేది మేము సార్. మాకు ఏం బాదు సార్. మేడం కూడా చెప్పినాం, మేము పిల్లోడుకు చెప్పినాడు మా పిల్లడు, నా కొడుకు. అయినా వాళ్ళు వినలే. ఓరి అని అంతా బండ్లు గిల్లు మొత్తం పారేసినారు. ఇంట్లో అంతా గల్లం చేసినారు మా సర్దంతా. మేము అప్పు సపోర్ట్ చేసి తినవల్లం సార్ మేము అని చెప్పినాము. ఆ సారు లేరు, పోయి మీరు అది ఇది ఆధార్ కార్డు ఈధార్ కార్డు అంటే అన్నీ తేవాలి మేము. అప్పుడు కూలీలో ఒక 500 600
కూలి కోసం పోయినాం మేము, అంతేగాని మాకు ఏం వస్తుంది, ఏళ్ళు వస్తుందా లక్షలు వస్తుంది దీంట్లో బతికేసి దీంట్లో 40 సంవత్సరాల నుంచి బతుకున్న దీంట్లోనే బతుకుతున్నాం మేము. తీసుకొని చెక్ చేస్తే చర్యలు తీసుకొని అప్పుడు నేను దానికి బాధ్యత ఉంటాను నేను, అంతేగాని లేనిపోని మీద గడుపు కొట్టాకని ఎక్కడి నుంచో బతకడానికి వస్తుంటాడు అన్న కొడుకు కొట్టాకండి. నేనే కాదు 50 మంది కడుపు కొట్టాకని మీరు అది దయచేసి ఇష్టి పెట్టండి. మీద మంచి ఏమో వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారా? చింగ్ మీ సెన్సేషనిజం కోసం వాళ్ళ పొట్టగొట్టొద్దు. పాపం వాళ్ళు ఒక బన్ను 10 రూపాయలకు అమ్మితే వాళ్ళకి 2 రూపాయలు ఏమైనా లాభం వస్తుందేమో. దయచేసి అండి, నేను డిస్క్రిప్షన్లో కూడా మన ఈమెయిల్ ఐడి పెడతాను. ఎవరికైనా అంటే కర్నూలు అన్నారు అతనిది, ఎవరికైనా మన ఛానల్ చూసేవాళ్ళు అంటే మన వీడియో చూసేవాళ్ళు తెలిస్తే నెంబర్ పెట్టండి, ఖచ్చితంగా సహాయం చేద్దాం. మనమేమి ఇదేదో నిరూపించుకోవడానికి కాదు, బట్ వన్ థింగ్ అండి, లైక్ హ్యూమానిటీ మ్యాటర్స్. మానవత్వం అనేది చాలా ముఖ్యం. ఆ ఛానల్ వాడికి ఎన్ని వ్యూస్ వచ్చి వాడు ఏం భోజనం చేస్తున్నాడు. ఎవరైనా కానివ్వండి, చెప్పి మళ్ళీ ముగిస్తాను. మీ ఆధార్ కార్డు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. పోలీసులకో అధికారులకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఐడి కోసం అడిగితే తప్ప మీ ఆధార్ కార్డు ఎవరికి చూపించొద్దండి. ప్రతి గొట్టంగాడికి గొట్టాలు పట్టుకొని వచ్చే గొట్టంగాడికి మీరు చూపించాల్సిన అవసరం లేదు. రెండోది, ఎవరిని సార్ అనాల్సిన అవసరం లేదు. పేరు పెట్టి పిలుద్దాం. మనం కావాలంటే అన్నానో గారు అనొచ్చు, అది మన సంప్రదాయం. అతనేం సారేం కాదు. అతనికి జర్నలిజం డిగ్రీ కూడా ఉందో లేదో ఏం లేదు, గొట్టాలు పట్టుకొని వచ్చి తిరుగుతుంటారు. పనికి మాలిన వాళ్ళంతా కూడా పని బాట లేని వాళ్ళు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సెన్సేషనిజం అనేది ఎందో చేస్తే సెన్సేషనిజం అవుతుందని. ఇట్స్ వర్స్ట్ అండి. ఐ హోప్ ఐల్ గెట్ హిస్ నంబర్ అండ్ విల్ హెల్ప్ హిమ్. డెఫినెట్గా హెల్ప్ చేద్దాం.